చేస్తావు, ఏదో ఒక శబ్దం చేస్తాం, పోతాయి. మన శరీరం మీద వారినటువంటి పక్షులు అనేటువంటి భావాలు పోవాలంటే ఏం చేయాలి? భగవన్నామం ఒక్కటే మార్గం. కాబట్టి అందరూ కూడా గట్టిగా రోజు చెప్పరు కదా, ఈ ఒక్క పూటే ఈ 2 గంటల సమయంలో గట్టిగా మరొక్కసారి సుబ్రహ్మణ్య భగవానుకి వల్లీ మాతకు, దేవసేన మాతకు, వట్టివేలు మురుగునకు హరోం హర అనాలి. వట్టివేలు మురుగునకు, ఇరవేలు మురుగునకు. చక్కగా ఇప్పుడు స్వామి కళ్యాణ మండపానికి ఏం చేస్తూ ఉన్నాడు, ఎలా ఏం చేస్తున్నాడు స్వామి అంటే అభంగ రంగ దురంగ దుత్తంగ సంగీత మంగళ వాయిద్యాలతో సప్తఋషులు కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోత గౌతమ వశిష్ఠో జమదగ్నిష్ట సప్తైకేతు సప్తఋషులందరూ కూడా వేద మంత్రాలు చెబుతూ ఉన్నారట. ఆ వేద మంత్రాలు చెప్తూ ఉంటే సీత, అరుంధతి, ద్రౌపది, తార, మండోదరి, దమయంత్యాది మహాపతివ్రతలందరూ కూడా వస్తూ ఉన్నారట. ఎందుకంటే ఎంతమంది మగవాళ్ళు ఉన్నా సరే ఒక్క ఆడమనిషి లేకపోతే అది పెళ్లి బృందం అవుతుంది, భోజన బృందం అవుతుంది. కాబట్టి స్త్రీ పరిపూర్ణతకి సంకేతం. కాబట్టి ఇటువంటి పతివ్రతలందరూ కూడా వస్తున్నారు. చక్కగా స్వామివారు కళ్యాణ మండపానికి ఇప్పుడు ఏం చేస్తున్నారట, అందరూ కూడా నమస్కారం చేసుకుని ఇప్పుడు శకున మంత్రాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఋషులందరూ కూడా శకున మంత్రాలు చెప్తారు. ఏమిటి శకునం అంటే, పూర్వ రోజుల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురొస్తున్నారు, శకునం బాగుందా లేదా అని చూసేవారు. అటువంటి శకున మంత్రాలు ఇటువంటి అప్పుడు ఎవరైనా నిద్రపోయినా, తుమ్మినా, దగ్గినా ఏ దోషాలు లేకుండా ఉండడం కోసం ఇటువంటి శకున మంత్రాలు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ శకున మంత్రాలు వినండి.